హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ బుక్స్ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కమెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనము సొరకాయ, ఆనపకాయ అంటారు, సొరకాయతో ఒక తీయగాయ అంటే చపాతీకి పెట్టుకునే విధంగా ఒక గ్రేవీ కూరని తయారు చేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది ఇది. మన పెద్దవాళ్ళు ఇది పూర్వకాలంలో తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా మటుకు ఇది కనిపించడం లేదు. అందరూ దీంట్లో వెల్లుల్లి తర్వాత ఉల్లిగడ్డ వేసి చేస్తుంటారు. కానీ ఈ సొరకాయకు స్పెషల్ టేస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి అవేవి వేసుకోకూడదు. వేసుకోకుండా చేస్తేనే దాని రుచి అనేది మనకి మంచిగా తెలుస్తుంది. చూడండి, సొరకాయని ఇలా ముందుగా కడుక్కొని చెక్కు తీసేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ముక్కలు కూడా మనకి ఈవెన్గా ఉండాలి. ఎలా పడితే అలా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా కట్ చేసుకోకూడదు. ఈ కాలంలో ఎవరికి కూడా ఓపిక ఉండట్లేదు. కట్ చేసుకోవడానికి కూడా కూరగాయలు కట్ చేసుకునే ఓపిక లేదు, టైం లేదు. కానీ మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పుకున్నాము, వంట నేర్చుకోవాలంటే ఎంతో పేషెన్స్ ఉండాలి. అదేవిధంగా మనకు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు తీసుకోవాలి, ఒక 2-3 రెబ్బలు. దీంతో పాటే మనకి ఒక 2 గుప్పెళ్లతో పల్లీల్ని వేయించి పెట్టుకోవాలి. పల్లీల్ని ఇలా వేయించి పెట్టుకోవాలి. వీటిని మనము పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈ డిష్ ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనకి రుచి రావాలంటే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. టైం లేదని ఫాస్ట్గా వేసామంటే అది మనము ఇలా దూరగా వేయించుకుంటాం. పూర్తిగా అది లోపల మొత్తం కూడా ఈవెన్గా వేగాలి. ఇది కావాలి అంటే మనకు కొద్దిగా టైం పడుతుంది. అప్పుడే ఆ పల్లీకి ఆ రుచి వస్తుంది. సరిగ్గా చేయకుండా ఇది రుచి రాలేదని అనుకోవద్దు. ఇలా మనము పల్లీలని ముందుగానే వేయించి ఒక 2 గుప్పిళ్ళు అయితే సరిపోతాయి. అంటే మన కూరని బట్టి చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ కట్ చేసుకున్నాము దాన్ని బట్టి మనం పల్లీలని తీసుకోవాలి. ఇప్పుడు మనము కూరని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకోండి. ఇప్పుడు బాండ్లీ కొద్దిగా వేడైన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత మనము పోపు వేసుకోవాలి. ఇలా నూనె వేడైన తర్వాత దీంట్లో ఫస్ట్ కొద్దిగా మినప్పప్పు, తర్వాత ఆవాలు, కొన్ని ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర. ఇప్పుడు దీంట్లో కొంచెం హింగు కూడా వేసుకోండి. హింగు కంపల్సరీ, అయితే రుచి బాగా వస్తుంది ఈ కూరకి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని మొత్తం వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, సొరకాయ అన్నీ కూడా వేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, సొరకాయ అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి నీట్గా పైకి కిందికి కలిసే విధంగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా పైకి కిందికి అనుకుంటూ కూర మొత్తం కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మన ఈ పచ్చిమిర్చి కొంచెం నూనెలో వేగి ఉంటుంది, కొద్దిగా మగ్గి ఉంటుంది. అదేవిధంగా కరివేపాకు కూడా. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు, ఒక చిన్న స్పూన్తో ఒక 1/2 స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడా మనం వేసుకున్న ఈ సొరకాయకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక ప్లాస్టిక్ స్పూన్తో ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. చాలా కొద్దిగానే పడుతుంది దీనికి, లేదంటే ఉప్పు ఎక్కువగా అవుతుంది. ఇలా మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మంచిగా పసుపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏమాత్రము వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా మనము ముందుగానే వాటర్ వేసుకోకూడదు. ఇలా చేసినట్లయితే మనకు కూర రుచి బాగా వస్తుంది. ఎందుకంటే మన సొరకాయలోని ఈ వాటరు తర్వాత మనం వేసిన ఉప్పు 2 కలిసి మంచిగా కూరకి మంచి రుచిని ఇస్తుంది.
ఉప్పు సొరకాయ వాటర్ రెండు కలిసి మంచిగా ఈ కూర అనేది దాంట్లోనే కాస్త ఉడుకుతుంది. చూడండి ముక్క మెత్తబడింది, ఇంకా కొంచెం మెత్తబడాలి కాబట్టి మనము ఇప్పుడు కొద్దిగా వాటర్ కొంచెం వేసుకోవాలి. కొద్దిగా ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. వేసేసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 3 minutes పెట్టుకోవాలి. మన ముక్క మంచిగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉంచుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇలా ముందుగానే వేయించి పెట్టుకునే పల్లీలు ఉన్నాయి కదా, ఇవి చల్లారిపోయినాయి. ఈ పొట్టు తీసేసి మనం రఫ్గా మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. రఫ్గా చేసుకుంటే బాగుంటుంది ఈ కూరకి. 2-3 minutes తర్వాత మనము ఇప్పుడు మూత తీసేసి చూడండి, ఇది ఉడుకుతుంది, మంచిగా ఉడికింది, ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఈ మాత్రం బెల్లం వేసుకోవాలి. అయితేనే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. బెల్లం వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. చపాతీతో తీసుకున్నారంటే ఈ కూర చాలా బాగుంటుంది. అదేవిధంగా మన బుక్ ఫుడ్స్ ఛానల్లో ఈ సొరకాయ చెక్కుతో కూడా రోటి పచ్చడి కూడా పోస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి ఎవరికైనా కావాలంటే. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము మూసి పెట్టుకుందాం. ఒక 1 minute పెట్టుకుంటే చాలు. 1 minute తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి మన బెల్లం అంతా కరిగిపోయింది మంచిగా. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి కొద్దిగా, చూడండి ఇంత మాత్రం సరిపోతుంది. మీకు చేతితోనే చూస్తున్నాను నేను, స్పూన్తో కాకుండా, మీకు క్లియర్గా తెలుస్తుందని. చూడండి ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. అదేవిధంగా మనము రఫ్గా పౌడర్ చేసుకున్న ఈ పల్లీల పొడి ఇందుగా ఇలా అక్కడక్కడ పల్లీలు ఉండేటట్టుగా రఫ్గా పౌడర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ సొరకాయ ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి మనం తిన్నప్పుడు ఇది మనకి పంట కింద తగులుతుంది, చాలా బాగుంటుంది రుచి కూడా. ఇలా దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి. ఒకసారి పైకి కిందికి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన సొరకాయ కూర రెడీ అయిపోయింది. తీయగూర అంటారు దీన్ని, సొరకాయతో తీయగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఒక్క 1 minute ఇలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి, కానీ స్టవ్ పైనే ఉంచుకోండి. 1 minute తర్వాత దీన్ని మనము సర్వ్ చేసుకుందాం. చూడండి మన సొరకాయతో తీయగూర రెడీ అయిపోయింది. మనం వేసిన పల్లి పొడి అంతా కూడా మంచిగా మిక్స్ అయింది. చూడండి ఇలా జ్యూసీగా ఉంటుంది ఈ కూర. దీన్ని సొరకాయ తీయగూర అంటారు. ఇప్పుడు మనం దీన్ని చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ సొరకాయ తీయగూరని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.